అందరికీ నమస్కారం. నిన్న ఈనాడులో వీళ్ళ కొత్త ఎస్పీలు అని ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ వచ్చింది. దీన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఈనాడు పత్రికకు, ఈనాడు ప్రధాన సంపాదకులు రామోజీరావు గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ఏమంటారంటే, మీరు పోలీసుల మీద, ఐపీఎస్ అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీ ఆరోపణలు అసత్య ఆరోపణలు, పోలీసుల మొరాలిటీని దెబ్బతీస్తుంది. మీరు ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం తగదు. మేము పంపించిన పేర్లలో నుంచి ఎన్నికల కమిషన్ పిక్ చేస్తుంది ఆఫీసర్స్ని. బదిలీ అయినప్పుడు ఒక ఆఫీసర్ బదిలీ అయినప్పుడు ఆ ఆఫీసర్ ప్లేస్లో కొత్త ఆఫీసర్ని పెట్టాలంటే ఇప్పుడు ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున, కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం 3 పేర్లు పంపుతుంది. 3 పేర్లలో ఒకటి ఎన్నికల కమిషన్ పిక్ చేస్తుంది. మేము కూడా అర్హతలకు తగ్గట్టు, అనుభవానికి తగ్గట్టు మేము పంపిస్తూ ఉంటాము. అందులో ఎలాంటి పొరపాట్లకు తావులేదు. కానీ మేమేదో బయాస్డ్గా మేము ఈ లేఖ పంపించామని చెప్పి మా చిత్తశుద్ధిని, మా నిజాయితీని శంకిస్తూ మీరు రాశారు. తక్షణమే దీనికి ఖండన ఇవ్వాలి. మీరు ఫస్ట్ పేజీలో వార్త ఇచ్చారు కాబట్టి నా ఖండన కూడా ఫస్ట్ పేజీలో ఇవ్వాలని చెప్పి ఆయన రాశారండి. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈయన పంపిన ఆఫీసర్స్ లిస్టును ఒకసారి చూస్తే వీళ్ళందరి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన పంపిన ఒక్కో జిల్లాకు 3 పేర్లు పంపారు. 3 పేర్లలో ఎక్కువ మంది ప్రమోటీల పేర్లు పంపారు. వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. పంపిన వాళ్ళ పేర్ల మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. పిక్ చేసిన వాళ్ళ మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరినైతే ఎస్పీలుగా పిక్ చేశారో, నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటి మీద జోగి రమేష్ దాడికి వెళ్ళిన జోగి రమేష్ మీద కాకుండా అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. అప్పుడు ఆరిఫ్ అక్కడ ఉన్నాడు. మంగళగిరిలో తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసినప్పుడు వైసీపీ మోకలో అప్పుడు ఆరిఫ్ అక్కడ ఉన్నాడు. ఇట్లా చాలా సంఘటనలు జరిగినప్పుడు ఆయన అక్కడ ఎస్పీగా ఉన్నాడు, అధికార పార్టీ కొమ్ము కాశాడు. అట్లాగే మిగతా ఎస్పీల మీద కూడా ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఈనాడు మెన్షన్ చేసింది. ఒక పత్రికగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు ఉన్నా లేదా వాళ్ళ తప్పుడు చర్యలకు పాల్పడినా వాటిని ఎండగట్టే అవకాశం మీడియాకు ఉంది. అందులో భాగంగానే మీడియా ప్రజలకు తెలియజేసింది ఈనాడు. కానీ అది మన సిఎస్ గారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. నిజంగా ఆయనకు అంత చిత్తశుద్ధి, అంత నిజాయితీ ఉంటే ఎపిక్ కార్డులు, డూప్లికేట్ ఫేక్ కార్డ్స్ తయారు చేసినప్పుడు ఏం చేశారు ఆయన? ఈయనే కదా సిఎస్గా ఉన్నారు. తిరుపతిలో ఎవరో షా అని ఎవరో ఉన్నారు, ఆయన సబ్ కలెక్టర్గా చేసినప్పుడు లాగిన్ ఇచ్చేశాడు. ఎలక్షన్ కమిషన్ లాగిన్ వైసీపీ వాళ్ళకి ఇచ్చాడు. 35,000 ఫేక్ ఓటర్ ఐడీస్ తయారు చేశారు. అప్పుడు ఈ సిఎస్ ఏం చేశాడు? మీ పని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఈనాడు ఎందుకు రాస్తుంది మీ మీద? అంటే మీరేమో, మీ అధికారులేమో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారు. వాటిని రాస్తేనేమో తప్ప. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎస్పీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లే కాదు, ఖచ్చితంగా సిఎస్ మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇదే జవహర్ రెడ్డి మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. హీఈస్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రధానమైన ఆరోపణ. దీని మీద ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు. మేబీ కొద్ది రోజుల్లోనే ఈయన హనీమూన్ కూడా ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయన విజయవాడ పోలీస్ కమిషనర్ ఉన్నాడు ఒక ఆయన, కాంతి రాణా టాటా. ఆయన ఐపీఎస్ అధికారుల సంఘంలో ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఈజ్ నాట్ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ, ఈజ్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈయన ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటూ ఈయన ఏం చేశాడంటే, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ 2 పత్రికలు కూడా అసత్య ఆరోపణలతో ఐపీఎస్ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు ఇటీవల ఎస్పీలుగా లిస్ట్ అయితే ఏదైతే పంపారో ఆ లిస్టులో ఉన్న ఎస్పీల మీద ఆంధ్రజ్యోతి, ఈనాడు అడ్డగోలు ఆరోపణలు చేసినాయి. ఇది కరెక్ట్ కాదు. ఈ రకంగా చేస్తే మేము ఒప్పుకోం. మేము ఐపీఎస్ అధికారుల సంఘం తరపున మేము ఖండిస్తున్నాం. ఇట్లాంటి వార్తలు రాస్తే భవిష్యత్తులో ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఇంకో పేపర్ కానీ ఇంకెవరైనా మాట్లాడినా కూడా మేము వివరణ అడుగుతాం. వివరణ సంతృప్తికరంగా లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన బెదిరించే ధోరణిలో మాట్లాడాడు. యాక్చువల్గా ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి ప్రకటనలు చాలా చేశారు ఈ సంఘం తరపున. వాస్తవానికి సంఘం తరపున స్పందించాల్సింది అధ్యక్షుడు కానీ, సెక్రటరీ కానీ స్పందిస్తారు. కానీ ఎగ్జిక్యూటివ్ మెంబరు స్పందించడం అనేది విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆయన స్వామి భక్తి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఐపీఎస్ అధికారులు రూల్ ఆఫ్ లాని పాటించకుండా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నప్పుడు మీడియా రాస్తుంది. అలాంటి మీడియాని బెదిరించినట్లుగా ప్రకటన జారీ చేయడం అనేది ఎంతవరకు సబబో కాంతి రాణా టాటా గారు తెలుసుకోవాలి. గత 5 ఏళ్లలో చాలామంది ఐపీఎస్ అధికారులు అధికార పార్టీ కొమ్ము కాశారు.
మరి కొమ్ము కాసినప్పుడు వాళ్ళకి శుద్ధులు చెప్పాలి కదా. ఈ ఐపీఎస్ అధికారుల సంఘం మీరు రూల్ ఆఫ్ లాని పాటించట్లేదు, మీరు జగన్ లాని పాటిస్తున్నారు, అది తప్పు, మీకు ఇదేనా నేర్పింది ట్రైనింగ్లో అని చెప్పి మాట్లాడాలి. కానీ ఈ సంఘం అప్పుడేం మాట్లాడలేదు. ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పరు, ఈ సంఘం చేసుకోదు. మీరు రాజ్యాంగ విధులు పాటించండి, జగన్మోహన్ రెడ్డి నిబంధనలు కాదు అని చెప్పలేదు. రఘురామకృష్ణరాజుని అర్ధరాత్రి లాకప్లో చావగొట్టి అంచుల దాకా తీసుకెళ్ళిన సునీల్ కుమార్కి ఎందుకు చెప్పరు మీరు? సునీల్ కుమార్ దిస్ ఈజ్ నాట్ రూల్ ఆఫ్ లా అని చెప్పి ఎందుకు చెప్పలేదు? అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేసుకున్న అచ్చెన్నాయుడిని 800 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు నిబంధనలకు విరుద్ధంగా. మరి వాడికి ఎందుకు చెప్పలేదు? అప్పుడు తీసుకొచ్చిన వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? శుద్ధులు ఎందుకు చెప్పలేదు? డాక్టర్ సుధాకర్ని వెంటాడారు పోలీసులు, చనిపోయేదాకా వెంటాడారు. మరి సుధాకర్ని వెంటాడిన ఆ జిల్లా ఎస్పీకి ఎందుకు చెప్పలేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి మీ సంఘం చెప్పాలి కదా. అంటే మీరేమో తప్పులు చేస్తారు, మీ తప్పుల్ని ఎత్తి చూపిన వాళ్ళనేమో ఖండిస్తారు, పైగా కేసులు పెడతాం, యాక్షన్ తీసుకుంటామని చెప్తారా? ఎంతవరకు సమంజసం అది? వివేకానంద రెడ్డి కేసు, హత్య కేసు విచారిస్తున్న సిబిఐకి కడప ఎస్పీ సహకరించడు, అక్కడ పోలీసులు సహకరించరు. కడప ఎస్పీకి చెప్పాలి కదా, సిబిఐకి సహకరించమని చెప్పాలి కదా. మీ సంఘం ఎందుకు చెప్పలేదు? అరే విమర్శలు వస్తాయి రా బాబు, మీరు ఇట్లా చేస్తే మన ఐపీఎస్లో పరువు పోయిద్ది, పేపర్లో మన బట్టలు ఇప్పదీస్తారు, మీరు కరెక్ట్గా వ్యవహరించడం అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? అనంతబాబు ఉన్నాడు, సుబ్రహ్మణ్యం డ్రైవర్, దళితుడు, అతన్ని చంపి ఇంటికి పార్సిల్ చేసిన కేసులో అనంతబాబు రిలీజ్ అయ్యి వస్తే మీ సిఐలు, మీ డిఎస్పీలు, మీ ఎస్ఐలు వెళ్ళి పుష్పగుచ్చాలు ఇస్తారా? వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయరు? వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు? ఒక హత్య కేసులో నిందితుడు బయటకు వస్తే బెయిల్ మీద మీ పోలీసులు వెళ్ళి కలుస్తారు. మీరు ఇవన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాంతిరాణ టాటా గారు ఏమైనా ఫిర్యాదులు ఉంటే పోలీసుల మీద మాకు కంప్లైంట్ చేయండి, లేదా న్యాయస్థానానికి వెళ్ళండి అని చెప్తున్నారు ఆయన. సరిగ్గా ఇది కూడా మీకు కూడా ఇదే వర్తిస్తుంది. మీకు కూడా అభ్యంతరాలు ఏమైనా ఉంటే పేపర్లో వచ్చిన రాతలు, మీడియాలో వచ్చిన రాతల మీద మీరు కూడా న్యాయస్థానానికి ఫిర్యాదు చేసుకోండి. న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయమని అడగండి. మీరు కరెక్ట్గా చేస్తే మీకు న్యాయమే జరిగిద్ది, మీరు తప్పుడు పనులు చేస్తే మీకు అక్కడ కూడా చెప్పు దెబ్బలు ఎదురవుతాయి. ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల వరకు కూడా జరుగుతున్న తంతు ఒక ఎత్తు, రేపు ఎన్నికల తర్వాత జరగబోయేది ఒక ఎత్తు. ఇప్పటి వరకు జగన్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులను ఎక్కడ పెట్టాలో రేపు పొద్దున ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. Like, share and subscribe to Rajaniti channel.